పరంగాను వ్యక్తిగతంగా వాటిని అనుభవించాలంటే 7 విషయాలు మనం మందిర కార్యక్రమంలో మందిర విషయాల్లో మనం జాగ్రత్తగా మెసిలినట్లయితే బ్రతికినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆయన కృప చేత ఆయన క్షేమంతో మనల్ని నడిపిస్తాం. దేవుడి స్తోత్రం. కృప అంటే ఏమిటి? నేను రోజుకన్నా ఒక మాట కృప అంటే ఏమిటంటే అర్హత లేని వారికి అర్హత కల్పించడం కృప. క్షేమం అంటే ఒక భద్రత, కాపుదల, క్షేమం. సరే, కృప గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక దొంగతనానికి ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకోండి. ఆ దొంగతనానికి వెళ్ళినటువంటి వ్యక్తిని న్యాయంగా దొరికాడు అనుకోండి, ఏం చేస్తాం? ముందు పడతాం, దేహ శుద్ధి చేస్తాం. రెండవది, అరే ఒక 10 మందిలో ఇద్దరు ముగ్గురు ఈ పట్టుదరా ఇతరుల గురించి చర్య తీసుకునేటువంటి కోర్టులు అంటే పోలీసులు ఉన్నారు, వాళ్ళకి అప్పగిద్దాం, చాలుస్తారు. న్యాయంగా ఏం చేయాలనుకోండి? పోలీసులకి అప్పగించాలి. ఇది న్యాయం. సరే, ఆ దొరికిన వ్యక్తికి ఆయన సమస్య ఏమిటో ఎరిగి ఎందుకు దొంగతనం చేస్తున్నాడు అని తెలుసుకుని ఒక 10 లక్షలు, ఒక 5 లక్షలు, 2 లక్షలు ఇచ్చి వృత్తి మానేసి చక్కగా వ్యాపారం చేసుకుని బ్రతుకు అని ఇచ్చామనుకోండి, దాన్ని ఏమంటారంటే అసలు దానికి అర్హుడు కాదు అతను. ఎక్కడికి వెళ్ళాలంటే స్టేషన్లోకి వెళ్ళాలి. ఆయన ఎందుకు దొంగతనం చేసేవాళ్ళని పంపించారా? నువ్వే వచ్చేవా? నీకు నా పరిస్థితులను బట్టి వచ్చి అది చేసేవా? లేకపోతే ఎవరైనా పంపించి ఇక్కడ దొంగతనం చేయమని పోలీసులు లాఠీ చార్జీ చేయాలి న్యాయం. కానీ పట్టుకుని ఏం చేయాలనుకుంటే పట్టుకుని 5 లక్షలు 3 లక్షలు ఇక్కడ మీ వృత్తి మానేసి అని ఇచ్చేసారనుకోండి, అది కృప. అది కృప. అర్హత లేదు అతనికి. మళ్ళా ఏమండి వృత్తి మానేసి వ్యాపారం చేయాలి. కానీ ఆ అర్హతని ఇచ్చేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరు ఇవ్వలేరు అట్టి కృప. ఎవరు? ఆ కృప ఇచ్చేది ఎవరు తెలుసా? మనకే. అర్హత లేదు మనం రక్షించబడ, అర్హత లేదు ఈ మందిరంలో కూర్చోవడం, అర్హత లేదు ఈ సమాజంలో బ్రతకడానికి. కానీ అర్హత కల్పించి ఏమండి ఏం చేశారు? కనికరించి కృప చూపి ఆయన మనల్ని వదిలిపెట్టేసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షేమం అంటే దయ తెలిసి వదిలిపెట్టాలి. దయ తెలిసి వదిలిపెట్టడం మంచిదా? కృప చూడటం మంచిదా? ఏది కావాలి వారికి? కృప కావాలా? దయ కావాలా? దయ చూపించారు వెళ్ళిపోండి అంటారు కానీ ఏ రూపాయ ఎవరు? కృప అనుకోండి ఏం చేస్తారంటే నీకు కృప అనగానే నీకు అర్హత లేని మనకి దేవుడు మెచ్చి ఉన్నతమైనటువంటి ఆధారంతో కూడిన విషయాలను మనకి అప్పగించి పంపిస్తాడు. అది దేవుని స్తోత్రం. అలాగే దేవుని మందిరంలో కృపాక్షేమములు కలుగుతాయి. ఎప్పుడన్నా ఎల్లకాలము నిత్యము యుగయాలు దేవుని మందిరంలో నివాసము. నిజంగా దేవుని మందిరంలోకి వచ్చే వారికి, వచ్చే కుటుంబాలకి, వచ్చేటువంటి బిడ్డలకి, మానక వచ్చే వారికి, తప్పక వచ్చే వారికి దేవుని మందిరంలో 7 ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. నేను పొడిగా ఆ మాటను చదివే కాబట్టి ఉపోద్ఘాతంగా చెప్పాను. సమయం ఉన్న తర్వాత నేను వాటిని పూర్తిగా మీకు వివరణిస్తాను. ఏ ఆశీర్వాదం మందిరంలోకి వచ్చేటువంటి తప్పక మానక వచ్చే వారికి దేవుడు ఏం ఆశీర్వాదాలు ఇస్తాడు, 7 ఆశీర్వాదాలు అవి ఎలా ఉంటే ఇస్తాడు అనేటువంటి వాటిని ఆ వాక్య ఆధారంతో చెప్తాము. దేవుడు ఈ మాటలు మన నిక్కుల్లో దీవించి ఆశీర్వదించుగా. తలలోచన ప్రార్థించాగా, ఈ ఉదయకాల సమయం నుండి మధ్యాహ్నం వరకు ప్రభు సముద్రం కూర్చుని ప్రభుని ఆరాధించాము. ప్రభు సమయంలో సాక్షి అలాగే రాజులోకి అలాగే దేవుడికి వ్యతిరేకంగా నిలబడి పరిచయని దేవుడి పవిత్రతను కడగొట్టాలని చేయాలని చూసి అనేకలు పట్టడానికి మరి ఐజక్ గారు, విష్ణు గారిని ఐజక్ గా మార్చిన దేవుడు కనుక దేవుడు తన సేవలో వరకు తన సేవలో దేవుడు బలపరిచి అనేక ఆత్మలు అప్పగించాలని ప్రార్థించాలి. అతను ఆత్మీయ గారు మన
బలమందుల్లోనూ అలాగే భద్రాచలంలో సేవ చేస్తున్నారు. ఆత్మీయ తండ్రులుగా ఉన్నట్లుగా ఆత్మీయ నడిపించినట్లుగా వారి పరిచయం కొరకు ప్రార్థించాము. దేవుడు మనకి ఇచ్చిన మందిరాన్ని బట్టి రెండు చేతులకు స్తోత్రాలు ఇచ్చిన దేవుడు ఈ ఐపీసీ సంఘం రెండు పరిచయం దేవుడు దీవించినట్లుగా స్తోత్రాలు ఈ మందిర విషయంలో ఈ వార్షికోత్సవానికి సహకారిగా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు ఇచ్చినట్లుగా స్తోత్రాలు విశాలపరిచినట్లుగా స్తోత్రాలు దీవించినట్లుగా స్తోత్రాలు ఆశీర్వదించినట్లుగా స్తోత్రాలు ఆత్మవరాలు నింపినట్లుగా స్తోత్రాలు స్తోత్రం 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 ప్రార్థించడం పరిశుద్ధులైన తండ్రి సేవ కలిగిన మహోన్నతుడానికి ఈ మధ్యాహ్న సమయంలో చెప్పిన సాక్ష్యం ఆయన అనేకులు కనిపించినది వారి వ్యసనాల నుండి వారి అలవాట్ల నుండి మారి ఇవే నిజమైన దేవుడని తెలుసుకున్నట్లుగా తండ్రి ఒక దేశానికి ఒక జాతికి దేవుడు కాదయ్యా యేసుక్రీస్తు అందరికి ప్రభు అన్నట్లుగా ఆయన అపొస్తలుల కార్యం 16 అలాగే 36 ప్రకారం అందరికి దేవుడై ఉన్నామని ప్రభాని కుమారుడు సాక్షిగా అందుబట్టి వందనాలు ప్రత్యేక వరపరిచయం బలపరచండి. ఈ రోజు ఈ మందిర వార్షికోత్సవ పండుగ ఈ ప్రార్థనలు ఈ రీతిగా మీ సన్నిధిని మీ కూర్చోవడం ప్రకటించారు. మనకు అర్హత లేని మాకు ప్రభావం మందిరం కావాలని ప్రార్థించగా ఇది మందిరించి దాదాపుగా 8 సంవత్సరం లోనికి మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రం. ఈ కృప చూపినందుకే స్తోత్రం. బలపరిచినందుకే ఎంతమందో కష్టం ఉంది, ఎంతమందో కన్నీరు ఉంది, ఎంతమందో ప్రార్థన, ఎంతమందో త్యాగం ఉంది, ఎంతమందో సమర్పణ ఉన్నాయి. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ రోజు పరిచి దైవజనుడి మాట విని లోబడి నిలబడిన ప్రతి కుటుంబం దీవించబడుగాక, ఆశీర్వదించబడుగాక అని ప్రార్థిస్తాను. రాబోతున్న ప్రేమ ముందు కార్యక్రమంలో మంచి వాతావరణం పిలువబడిన ప్రతి ఒక్కరు రావడానికి ప్రభాతాన్ని ప్రత్యేకంగా మీరు నడిపించండి. ఈ కార్యక్రమం అంతటిని సమాధానకరంగా అలాగే జరిగిన కొడుకు ఆశపడుతుంది అయా మొదటి దినంలో ప్రభావ ప్రసాదయ్యాన్ని వాడుకున్నందుకు ప్రభావం 5 రాష్ట్రం నిలబెట్టినందుకు స్తోత్రం. 2వ రాత్రి నాయన దైవోత్సవంలో మోక్షం అయ్యారు మీరు వాడుకున్నందుకు ఈ రోజునైనా సాక్షి ద్వారా అలాగే నాయన మమ్మల్ని వాడుకున్నందుకు నడిపించినట్టు దైవజులను నటిస్తాం. అలాగే నాయన ఆర్కెస్ట్రా నాయన కొత్తగా నేర్చుకుని దాసు మీ కుమారుడు నాయన ప్రభావంతవి చిన్న బట్టి ప్రార్థిస్తుంది. ఇంకనూ దైవ జ్ఞానం చెప్పినప్పటికీ ఆసన పాటలు పాడిన ప్రభావ సంతము అయాతండి కోరికను బట్టి ఇంకా 24 బలమైనటువంటి ప్రభావాన్ని బిడ్డలుగా నిలబడి నాయన అనేకులు బలపరిచేటువంటి పాటలు పాడే ప్రభావ స్వరాన్ని బట్టి దాసులను దీవించి సమస్త ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి అని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశనామం సంపూర్ణించి కలుగునుగాక. తండ్రి దేవుని ప్రేమ కుమారుని యేసు కృప పరిశుద్ధాత్మ సహవాసము ఆయన సన్నిధి కూడా మనతోను లోపల సకల పరిశుద్ధులతోను ఈ 2 ఉపవాస కుడికల్లో బోధించిన దైవజనులను వర్తమానం మరి మందిరంలో నుండి విన్నటువంటి బయట ఉన్న వారికి ఉంటున్నటువంటి వారికి అలాగే ఇప్పుడు వచ్చిన దైవజనులను సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. అందరికీ మంచిది.